మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం ఏజెన్సీ మండలాల్లో తునికాకు జాతర మొదలైంది. ప్రకృతి సంపద బీడి ఆకు సేకరణ ప్రారంభమైంది. ఏజెన్సీ గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. బీడి ఆకుల సేకరణలో గిరిజనులు నిమగ్నమయ్యారు. 6 ఫారెస్ట్ డివిజన్లలో 35,000 స్టాండర్డ్స్ బ్యాగుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. 50 ఆకుల కట్ట 3.42 రూపాయలుగా నిర్ధారించారు. గిరిజనులకు నెల రోజుల పాటు ఉపాధి దక్కనుంది. అయితే పనికి తగ్గ వేతనం లభించడం లేదని గిరిజనులు అంటున్నారు. ఒక 20 రోజుల పాటు ఆకు తెంపడానికి పోతాం. మాకు వచ్చేసి ఒక 7-8 కిలోమీటర్ల దూరం నుంచెల్లే ఆకు సేకరణ అనేది జరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరం పోతే చెరొక ఒక 500-800 అట్లా రోజువారీ కూలిగా డబ్బులు వస్తాయి. అంటే పొద్దున 9 లేవగానే 6 గంటలకు అన్నాడు బయలుదేరి 10-10:30కి అట్లా వచ్చి ఇక అన్నం గిట్ట తిన్నాక ఇక కూర్చొని ఒక్కొక్కటి మడత పెట్టుకుంటూ ఆ కట్టలు కట్టి కళ్ళంలో సాయంత్రం వరకు కళ్ళం మీద వేస్తారు. దేంతోనంటే కట్లు అనేది ఉంటుంది కదా, నులి కట్లు అని, తైసి కట్లు అని. ఇట్లా మేము ఆకు తెంపుతాము. ఆకు దొరికేటట్టు లేదు. ఇక అడవి మీద పోయినా కూడా లేదు. పాములు తేళ్ళు కచ్చినా కూడా దిక్కు ముక్కు లేదు. 100 కట్ట తెంపుతాం. 100 కట్ట అంటే 80-60 కట్టకి 3 రూపాయల 42 పైసలు అన్నారు. మరి అంత రేటు కట్టిస్తారా? బోనస్ రాలేదు ఇంతవరకు. బోనస్కి ఆయన ఇప్పుడు ఈ సంవత్సరమే రాసుకోబోతుంది. బోనస్ మరి ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాల బోనస్ రాలేదు. 10 కిలోమీటర్లు పోయినా కూడా ఆకు దొరికేటట్టు లేదు. అట్లా అడవంతా తిరిగి చిలకల్లా గీసుండి మంచి ఆకు పోతుంది. ఎన్ని రోజులు అంటే ఈ ఆకు బత్తాలు నింపి అక్కడికి పోయినాక అప్పుడు తోటి ఏం చెప్తాం, ఏమైనా వస్తే ఏమైనా దున్నేటానికి